విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. F2, F3 విజయాల తర్వాత అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఆయన నటించిన మూవీ ఇది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ అయింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? కామెడీ ఒకటేనా, కథా కథనాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇది ఒక క్రైమ్ అంశంతో ముడిపడి ఉన్న కుటుంబ కథా చిత్రం. ఇందులో ఓ బ్రేకప్ కథ కూడా మిళితమై ఉంటుంది. ఓ బడా వ్యాపారవేత్తను ఒక రాజకీయ ముఠా కిడ్నాప్ చేయడం, అతన్ని కాపాడి తీసుకొచ్చేందుకు ఓ మాజీ పోలీస్ అధికారి తన మాజీ ప్రేయసి భార్యతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం క్లుప్తంగా ఈ సినిమా కథాంశం. నిజానికి ఈ పాయింట్ ని చిత్ర బృందం టీజర్, ట్రైలర్ తోనే చెప్పేసిన వాళ్ళ ముగ్గురి ప్రయాణం ఎంత వినోదాత్మకంగా సాగిందన్నది ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించే అంశం. దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే ఆడియన్స్ ని విసిగించకుండా కిడ్నాప్ డ్రామాతో కథను మొదలుపెట్టి రెస్క్యూ ఆపరేషన్ పేరుతో తొలి 15 నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు. ఈ ఆపరేషన్ కోసం తన మాజీ ప్రియుడిని తానే ఒప్పిస్తానంటూ మీనాక్షి రంగంలోకి దిగడం, మరోవైపు హీరో ఫ్యామిలీ కథ రివీల్ అవడం, భార్యపై తను చూపించే ప్రేమ, పిల్లలతో కలిసి చేసే అల్లరి, ఇంట్లో మామ నుంచి తనకెదురయ్యే సరదా సన్నివేశాలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చే హీరో తమ్ముడు బులిరాజు కామెడీ ట్రాక్, హాయ్ మెసేజ్ పై నడిచే రచ్చ అన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. దీనికి తోడు గోదావరి గట్టు, మీను పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పంచిస్తాయి. మీను రాజుల ప్రేమగా తెలిసాక భాగ్యం, ఆమె కుటుంబ సభ్యులు స్పందించే తీరు, సీఎం తో జరిపే ఫోన్ సంభాషణ, ఓ చిన్న మెలికి పెట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్ కు భాగ్యం ఒప్పుకోవడం, ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తి రేకెత్తించేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా ఓ కిడ్నాప్ డ్రామాతోనే మొదలవుతుంది. జైల్లో ఉన్న పాండే గ్యాంగ్ మెయిన్ విలన్ కిడ్నాప్ చేయడం కోసం హీరో వేసే ఎత్తుగడ, దీనికోసం హాస్పిటల్లో ఉత్తుత్తి కిడ్నాప్ పేరుతో భార్య, మాజీ ప్రేయస్ తో కలిసి చేసే హంగామా అక్కడక్కడ నవ్విస్తుంది. ఇక ఆ తరువాత నుంచి కథంతా ఊహలకు తగ్గట్టుగానే చాలా రొటీన్ గా సాగుతుంది. నిజానికి సెకండ్ హాఫ్ లో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమీ కనిపించవు. భాగ్యం, మీనుల మధ్య నడిచే గిల్లి గజ్జాలు, వారిద్దరి మధ్య నలుగుతూ హీరో పలికించే భావోద్వేగాలు అక్కడక్కడ నవ్వులు పంచుతాయి. పతాక సన్నివేశాలు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, విలన్లను చావుగొడుతూ ఫ్రస్ట్రేషన్ తో హీరో చెప్పే జీవిత సత్యాలు, మాస్ హీరోయిజాన్ని రుచి చూపిస్తూనే కడుపుబ్బ నవ్విస్తాయి. గురువుల గొప్పతనాన్ని చాటేలా క్లైమాక్స్ ను తీర్చిదిద్దడం మనసుకు హత్తుకుంటుంది. గతంలో ఎన్నో పోలీస్ పాత్రల్లో కంటిన్యూ చేసిన వెంకటేష్ ఇందులో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకుంటాడు. ఒకవైపు భార్యను అమితంగా ప్రేమించే భర్తగా, మరోవైపు లవర్ బాయ్ గా, ఇంకోవైపు సిన్సియర్ పోలీస్ గా విభిన్న కోణాల్లో కనిపిస్తాడు. సినిమా అంతా తనదైన కామెడీ టైమింగ్ తోనే ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా తన ప్రేమ కథ గురించి భార్యకు తెలిసాక ఓవైపు ఆమెతో, ఇంకోవైపు ప్రేయస్తో వేగలేక ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోయే వ్యక్తిగా ఆయన పలికించే భావోద్వేగాలు అలరిస్తాయి. భాగ్యంగా ఐశ్వర్య, మీనుగా మీనాక్షి, వెంకీతో కలిసి పోటాపోటీగా నటించారు. వీళ్ళ ముగ్గురి కామెడీ టైమింగ్ సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది. ఇక వెంకీ తనయుడిగా చేసిన చిన్నోడు వీటీవీ గణేష్, ఉపేంద్ర, మురళీధర్ గౌడ్ తదితరులంతా తమ మేర నవ్వించే ప్రయత్నం చేశారు. అవసరాలు శ్రీనివాస్, సాయి కుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు ఉంటాయి. ఇది పూర్తిగా అనిల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్. అభిమానులు వెంకీని ఎలా చూడాలని ఆశపడతారో అంతే గొప్పగా చూపించాడు. సినిమాలో ఆయన రాసుకున్న సంభాషణలు ఇటు యువతరాన్ని, అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో గాడి తప్పినట్టు అనిపిస్తుంది. సాగతీత సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అంతిమంగా ఆడియన్స్ ని హాయిగా నవ్విస్తూ థియేటర్ బయటికి పంపడంలో విజయం సాధించాడు దర్శకుడు. భీమ్స్ సంగీతం సినిమాకి మరో ఆకర్షణ. పాటల ప్లేస్మెంట్స్ అన్ని చక్కగా కుదిరాయి. వాటిని తెరపై చూపించిన తీరు కూడా కనులు విందుగా ఉంటుంది. విజువల్స్ పండగకు తగ్గట్టుగా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బేసికల్లీ, ప్రాక్టికల్లీ, లాజికల్లీ ఫుల్లీ నవ్వులే నవ్వులు.